నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. ఆదివారం తెల్లవారుజామున ఉలిక్కిపడ్డ హైదరాబాద్ నగరం. చార్మినార్ గుల్జార్ హౌజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రధాని చేస్తున్న కృషి అభినందనీయం. వేమూరులో ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్రలో పాల్గొన్న మంత్రి పార్థసారథి. ప్రజలు సామాజిక స్పృహతో మొక్కలు నాటడంపై శ్రద్ధ వహించాలి. నెల్లూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనంద్. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా భవిష్యత్తుపై దృష్టి సారించాలి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న నల్గొండ ఎస్పీ. హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన నగరమంతా ఉలిక్కిపడేలా చేసింది. కృష్ణా పెరల్స్, మోడీ పెరల్స్ షాపులలో పాటు ఇళ్లకు మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఏసీ కారణంగా మంటలు చెలరేగగా స్పాట్లోనే 3 మరణించారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 14 మంది కూడా మరణించడంతో మృతుల సంఖ్య 17కు చేరింది. ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉండగా 14 మందిని అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేశారు. మంటల కారణంగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని హుటాహుటిన హిమాయత్ నగర్, ఆపోలో, మలక్పేట, యశోద, ఉస్మానియా ఆసుపత్రులకు తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఊపిరాడక అపోలో ఆసుపత్రిలో 2, యశోద ఆసుపత్రిలో మరో 5 మరణించినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాద ఘటనపై కన్నీరు తెప్పించే సమాచారం వెలుగులోకి వచ్చింది. మృతులు ఇటీవల తమ చుట్టాల ఇంటికి బెంగాల్ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. భారత జవాన్లకు మద్దతుగా వేమూరులో జరిగిన ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర కార్యక్రమంలో బాపట్ల ఇన్ఛార్జ్ మంత్రి పార్థసారథి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, కలెక్టర్ వెంకటమురళి పాల్గొన్నారు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడిన భారత సైనికులకు సంఘీభావంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావడం హర్షణీయమని మంత్రి పార్థసారథి అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రధాని చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.
మెడికల్ క్యాంప్ ఉన్నది. మెడికల్ క్యాంప్ దారుణ చర్యలకి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని అణగదొక్కేయాలని, అధపాతానికి తొక్కేయాలని మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం యొక్క శక్తియుక్తులు, శక్తి పాఠవాలు ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే, ఉగ్రవాదులైనా సరే మట్టు పెట్టగలమని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపించిన ధైర్య సాహసాలు చాలా ఈ దేశానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తాం. ఆయన ఆత్మక శాంతి పరిస్థితుల్లో కూడా సహించదు. భారతదేశం మీద ఎవరు దుష్ట ఆలోచనలతో దాడి చేసినా, భారత పౌరులకి ఎటువంటి నష్టం కలిగించినా కూడా మరి భారతదేశ సైనిక చర్యలు తీవ్రంగా ఉంటాయి అనేది మరి మన ఆపరేషన్ సింధూర్ ద్వారా సహాయం చేస్తున్నది. నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా నెల్లూరులో బీట్ ద హీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, నగర కమిషనర్ నందన్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు సామాజిక స్పృహతో మొక్కలు నాటడంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చేశాము. ఈ పార్క్ కోసం గత సంవత్సరంలోనే శాంక్షన్ అయింది, అది మధ్యలో ఆగిపోయింది. రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనే ఇది తలమానికంగా పార్కు లాగా తయారు చేయగలని ఆశిస్తూ మన ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 4-5 నెలల నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జిల్లాలో జరుపుకుంటున్నాము. సో దీనిలో భాగంగా ఈ నెల థీమ్ ఏంటంటే బీట్ ద హీట్ అనే థీమ్ తో మన యాక్టివిటీస్ అన్ని కూడా జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన చాలా మంది మన సిబ్బందులు ఉన్నారు, కొంతమంది డోక్రా మెంబర్స్ ఉన్నారు, అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా ఈ బీట్ ద హీట్ అనేది ఒక్క సింగిల్ డేలో మనం సాల్వ్ చేయలేము. మేజర్ గా చూసుకుంటే అర్బన్ ఏరియాలో కాంక్రీట్ తో బిల్డింగ్లు మనం చాలా ఈ రాబోయే కాలంలో కూడా చాలా పెరుగుతాయి, అంటే అది తగ్గిన పరిస్థితి అయితే లేదు. సో దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ అంటారు. అంటే ఇల్లు పనిచేసిన వాళ్ళు, అంటే ఇప్పుడు నేను లేదంటే ఎంసీ గారేనో లేదంటే కొంతమంది ఏనో కొంతవరకు వీలైతే కార్లో ఉంటాము, ఏసీలో ఉంటాము, ఇంకొక రూమ్ లో ఏసీలో ఉంటాము, అట్లా కాదు. అంటే వీళ్ళలో కలిసి అంటే మన శానిటరీ సిబ్బందులు కానీ లేదంటే సచివాలయం సిబ్బందులు కానీ మీకే దీనికి సంబంధించిన ఇబ్బందులు తెలుస్తాయి. ఎందుకంటే 35 నుంచి 40 వెళ్తున్నా ఇంకా అది తగ్గదు, ఇది పెంచుకునే పోతుంది. సో దీన్ని తగ్గించుకోవాలంటే మనం యాక్టివ్ గా కొంత ఎఫర్ట్ దీని మీద చేయాలి, చేస్తే తప్ప ఇది తగ్గించడానికి వీలు కాదు. ఇదొకటి. రెండోది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర కొంతవరకు వాళ్ళు జనరల్ ఫండ్ ఉంటాయి, చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతాయి. వీలైన వరకు చాలా వరకు మన సీసీ రోడ్లు వేస్తున్నాము. ఈ సీసీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా టేకప్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ చేయకుండా ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇలాంటివి సిటీలో స్టే చేసుకోవడం కష్టంగానే ఉంటాయి. అది అంటే ఈ యొక్క నెల్లూరునే కాదు, ప్రతి ఒక్క సిటీలో కూడా ఇలాంటి ఛాలెంజెస్ కామన్ గానే ఉన్నాయి. రాబోయే కాలంలో రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ మనమే చూసాము. లాస్ట్ ఒక సంవత్సరము మనకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, కానీ 1-2 రోజుల్లోనే సుమారుగా 50 mm, అదే 80 mm రెయిన్ఫాల్ మనకు ఓకే హార్డ్లీ ఒక 24 hours 12 hours లోనే సీఎం గారు ఇచ్చిన కాన్సెప్ట్ బీట్ ద హీట్ అనే కాన్సెప్ట్, ఆ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్
లో అటెండ్ చేసుకొని దయచేసి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని శ్రీకాకుళంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నీలం జూట్ మిల్ దగ్గర ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 15 మంది గాయాలయ్యాయి. బరంపురం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ట్రావెల్ బస్సును ఓ గ్రానైట్ లారీ ఢీకొట్టింది. దాంతో వెనకాలే ఉన్న మరో గ్రానైట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. సడన్ బ్రేక్ కారణంగా వెనకనున్న లారీ క్యాబిన్ పై ఓ గ్రానైట్ బ్లాక్ పడింది. లారీ క్యాబిన్లో ఇరుక్కొని డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనలో మొత్తంగా బస్సుతో సహా 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల వేమూరులో జరిగిన మానవహారంలో మంత్రి కొలుసు పార్థసారథి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పాల్గొన్నారు. అనంతరం పలు చోట్ల మొక్కలు నాటారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నుంచి ఇజ్రాయిల్ జెండాను కిందకు దించినందుకు పోలీసులు ఒక యువకుడిపై కేసు నమోదు చేశారు. మే 12, 2025న నగరంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ జెండాను ఎగరవేసింది. నిందితుడు జకీర్ ఇజ్రాయిల్ జెండాను తీసివేసి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ను పోస్టు చేశాడు. యువకుడిపై కేసు నమోదు చేసిన తర్వాత ప్రభుత్వ అధికారులు ట్యాంక్ బండ్ పై జెండాను తిరిగి ఏర్పాటు చేశారు. भाई तुम पकड़ के खींचो तुम कुछ पकड़ के अभी लगा के क्या भाई भाई एक मिनट भाई हेलो भाई भाई तुम पकड़ के खींचो तुम कुछ पकड़ के
నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ బ్లాక్ను జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సో దాన్ని ఇక్కడ దీంట్లో పెట్టి ఎక్స్టెన్షన్ ఫ్లెక్షన్ వచ్చి 120 సార్. కొంచెం 50, 70, 80, 100, 120 అలా పెట్టుకుంటాం. సో మీరు అలా పెట్టుకుంటే అమ్మ నాన్నకి చెప్పి నువ్వే చేయించావా? వెరీ నైస్. ఎక్కడ మన HDS కమిటీ మీటింగ్ కూడా రెగ్యులర్గా జరుపుకుంటున్నాము. సో జీజీహెచ్లో ఇంకా రాబోయే కాలంలో కూడా సర్వీసెస్ ఇంకా మేలుగా అందాలని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లాస్ట్ ఒక 4-5 మంత్స్ ముందు డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. జిల్లా ఒక జీజీహెచ్ ఒకటే ఒక ఇన్స్టిట్యూషన్కి మాత్రం మానిటర్ చేసుకోవడానికి కోసం. సో ఆయన కూడా ప్రతిరోజు ఇక్కడే ఉండి ఇక్కడే ఆఫీస్ పెట్టుకొని మానిటరింగ్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతున్నాయి. సో ఎక్కడైనా ఇనీషియల్గా నేను జాయిన్ అయినప్పుడు కొన్ని వేస్ట్ డిస్పోజల్ మీద చాలా కంప్లైంట్స్ ఇనీషియల్గా వచ్చి ఉండేది. సో దానికి చాలా వరకు సాల్వ్ నెంబరు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉన్నదిలైతే దయచేసి ఆయన్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేసుకొని ఆ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో HDS కమిటీ మెంబర్స్ కూడా చాలామంది నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు ఇది ఇంప్రూవ్ చేసుకోవడానికి. లోకల్గా ఉన్న ఎవరైతే డోనర్స్ ఉన్నారో నెల్లూరు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఒకవేళ CSR యాక్టివిటీస్లో అదేవిధంగా వాళ్ళు ఏదైనా డొనేట్ చేయాలని కోరినట్లయితే మనం GGHలో ఫెసిలిటీస్ పెంచుకోవడానికి అవకాశాలను ఖచ్చితంగా కల్పిస్తాము. సో HDS కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళందరితో మాట్లాడుకోవడం జరుగుతాయి. అదేవిధంగా మన వాళ్ళు కూడా ఒకవేళ మాట్లాడినట్లయితే ఖచ్చితంగా హెల్ప్ తీసుకున్నట్లయితే మన HDS కమిటీ సపోర్టు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన అమౌంట్తో అదేవిధంగా ఇక్కడ నల్గొండ పట్టణంలోని మాన్యం చిలకలో కార్టన్ సెర్చ్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఇందులో భాగంగా 500 ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా ఎటువంటి ధ్రువపత్రాలు లేని సుమారు 85 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలు సీజ్ చేసినట్టు తెలిపారు. శాంతి భద్రత కోసం ఈ తనిఖీలు నిర్వహించామని, యువత ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా కష్టపడి పని చేసుకోవాలని తెలిపారు. అనుమానిత వ్యక్తులపై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ఇవాళ నల్గొండ టౌన్లో మాన్యం చెల్క అనే కాలనీలో నల్గొండ సబ్ డివిజన్ పోలీస్ వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఆర్డీఓ గారి దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకుని ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అంతా ఏరియా కూడా మనం సర్చ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న నల్గొండ సబ్ డివిజన్ సిఐలందరూ కూడా మొత్తం కలిపి 320 మెంబర్స్ ఫోర్స్తో మనము ఈ ఏరియా అంతా కూడా కార్డన్ చేసుకొని ఇవన్నీ కూడా మనము ఏమైనా కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యే లేకపోతే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనం సుమారు 500 ఇల్లుల వరకు చెక్ చేసినాము. అందులో మనకి ఇప్పుడు సీజర్స్కి చూసుకుంటే ఒక 165 వెహికల్స్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ దొరకడం జరిగింది. అదేవిధంగా ఒక 4 ఆటోస్, ఒక 2 బ్యాండ్ హుక్కా సెటప్స్, ఒక ఎయిర్ గన్. ఈ ఎయిర్ గన్ కూడా ఒక రౌడీ షీటర్ వాళ్ళ ఇంటి నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. కొన్ని గాంజా ఆర్ భాంగ్ చాక్లెట్స్ కూడా ఒక 25 ప్యాకెట్స్ మేము సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఎవరైనా ఇంకా మనము ఇవాళ ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో ఒక 4 రౌడీ షీటర్లను మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు బయటికి వెళ్ళి వచ్చి గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి ఒక 30 మంది సస్పెక్ట్స్ని మనం గాంజా
టెస్ట్ చేసి అందులో 8 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి ఈ గాంజా పర్చేస్ చేస్తున్నారు, ఇంకెవరికైనా అమ్ముతున్నారా, వాళ్ళు ఇంకెవరెవరు గాంజా కన్స్యూమ్ చేస్తారో ఇవన్నీ కూడా మనం ఇంకా కొంత ఎంక్వైరీ చేసి ఇంకా దాని వేరే రాష్ట్రం వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు తీసుకొని వచ్చి చెక్ చేసిన తర్వాత అన్ని యాంటిసిడెంట్స్ వెరిఫై అయిన తర్వాతనే దాని తర్వాత ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది ఉమెన్ కూడా వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం చెక్ చేస్తాము. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మనము ఒక డిఎస్పీ గారు 8 సిఐలు మనము ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే ఇది ఫస్ట్గా మనము నల్గొండ టౌన్లో మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో రెగ్యులర్గా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి డెఫినెట్గా మేము ఇంక ఇలాంటి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ ఈ సర్చ్ ప్రోగ్రామ్స్ ఇంకా కంటిన్యూ చేస్తాం. గాంజాకి సంబంధించి మేము మొత్తం మీద ట్రాన్స్పోర్ట్ అండ్ మూడు దశలుగా ప్లాన్ చేస్తున్నామండి. ఒకటి ట్రాన్స్పోర్ట్, ఒకటి కన్జంప్షన్, ఒకటి సెల్లింగ్. సో ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ మన ఇప్పుడు ఏపీ నుంచి వచ్చేదంతా కూడా మనం బాగా గట్టిగా టైట్ చేయడం జరుగుతున్నది. సెల్లర్స్ని కూడా మనం ఆల్రెడీ చాలా వరకు కేసులు కట్టినాము. మేడ్చల్ జిల్లా సుచిత్రకూడెల్లో ఎక్సైజ్ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న 2 యువకులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 10 కేజీల ఎండు గంజాయి, 2 చరవాణీలు, 1 ద్విచక్ర వాహనము స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ప్రధాన నిందితుడు బళ్ళారికి చెందిన రాములు కోసం గాలిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివారం తెల్లవారుజామున ఉలిక్కిపడ్డ హైదరాబాద్ నగరం. చార్మినార్ గుల్జార్ హౌజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రధాని చేస్తున్న కృషి అభినందనీయం. వేమూరులో ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్రలో పాల్గొన్న మంత్రి పార్థసారథి. ప్రజలు సామాజిక స్పృహతో మొక్కలు నాటడంపై శ్రద్ధ వహించాలి. నెల్లూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనంద్. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా భవిష్యత్పై దృష్టి సారించాలి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న నల్గొండ ఎస్పీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.